ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహణ. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వమత సమానత్వంపై పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సర్వమతాల సమానత్వంగా కట్టుబడి ఉందని, ఎవరైనా ఇతర మతాలను కించపరిచే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. సమాజం నిర్మాణంలో సర్వమత సమానత్వానికి, సాంస్కృతిక ఐక్యతకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. యేసుక్రీస్తు ఇలా బోధించాడని ఆయన తెలిపారు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని ఆయన ప్రబోధించారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఇది సమస్త మానవత విలువల గల సారాంశమని ఆయన అన్నారు. క్రిస్టియన్ మిషనరీలు అభినందిస్తూ విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వాలతో పోటీపడి నిరుపేదలకు సేవలు అందించి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో వారు తమ కృషి ద్వారా ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు అని ప్రశంసించారు. డిసెంబర్ నెలకు ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన నెల అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ క్రిస్మస్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ వేడుకల్లో పౌర సరఫరా శాఖ ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, హైదరాబాద్ ప్రెసిడెంట్ బిషప్ ఎంఏ డానియల్ గారు, ఎవాంజలిస్ట్ డాక్టర్ ఎన్ జయపాల్ గారు, కదోరి టెంపుల్ పాస్టర్ డాక్టర్ సతీష్ గారు, బిషప్ రూబెన్ మార్క్ గారు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానిస్తున్నాం వారి అమూల్యమైన సందేశం కొరకు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఇక్కడికి విచ్చేసినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరితో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి క్రిస్టియన్ సోదరిమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ నిత్య నూతనుడుగా అందరి జీవితాల్లో నూతనంగా కాంతినిస్తూ అందరికీ ఆశీర్వచనాలు ఇస్తున్న సందర్భంగా మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ తెలంగాణ ప్రజాపాలన 1 సంవత్సర కాలం పూర్తి చేసుకొని అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసింది. మీ అందరూ కూడా అనేక ప్రార్థనల ద్వారా భవిష్యత్తు 4 సంవత్సరాలు కూడా ప్రజలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసే శక్తిని, బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రార్థనలు చేయాలని, మీ అందరితో ఎన్నిక కాబట్ట ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఏ ప్రభు అయితే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడో ఆ ప్రభు యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రజాపాలన నడుస్తున్నది. ఈ ప్రజాపాలన సజావుగా జరిగే విధంగా ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని దీవించాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.